నమస్తే సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఇప్పుడు స్మాల్ క్యాప్ అసలు వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ. సో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ అనేది సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు లాస్ట్ 1.5 years. సో ఇప్పుడు ఎవరైతే స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? చూడండి నిహాల్ గారు, ఇప్పుడు మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? 101 కంపెనీ నుంచి 250 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటారు. స్మాల్ క్యాప్ అంటే ఏంటి? 251 నుంచి 500. అంటే ఇండియాలో మనకి స్టాక్ మార్కెట్లో సుమారుగా 5,000 కంపెనీస్ ఉంటే టాప్ 500 కంపెనీస్ని ఇలా నిర్వచించారు. టాప్ 100 లార్జ్, 101 to 250 మిడ్, 251 to 500 స్మాల్, 500 అబోవ్ కూడా అంటే 1000 లోపు కూడా స్మాల్ అంటారు. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్స్ ఏం చూసుకోవాలంటే ఫస్ట్ రిస్క్ చూసుకోవాలి, సెకండ్ టైం మార్జిన్, థర్డ్ ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు లార్జ్ క్యాప్లో టాప్ 100 కంపెనీస్ అంటే పెద్ద కంపెనీని ఎలా గుర్తిస్తారంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. ఒక కంపెనీకి సపోజ్ 1,000,000 షేర్స్ ఉన్నాయి అనుకోండి, షేర్ వాల్యూ 2,000 ఉందనుకోండి, ఈ 2,000 ఇంటూ 1,000 అంటే 2,000 కోట్లని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ విలువ. అది ఏదైతే టాప్ ఉంటుందో అది టాప్ కంపెనీ. ఓకేనా? అలా కౌంట్ చేస్తారు. ఇక్కడ రిస్క్ చూసుకోవాలి. రిస్క్ ఎంత స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎంత ఉంటుంది? హై రిస్క్ ఉంటుంది. ఎవరైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ కాకుండా ఎవరైతే స్మాల్ క్యాప్ షేర్స్ కొంటారో హై రిస్క్ ఉంటుంది వాళ్ళకి. స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా హై రిస్క్ ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి? మీరు ఇచ్చిన 100 రూపాయలు 65 రూపాయలు ఈ 251 అబోవ్ కంపెనీస్లో పెడతారు, మిగతా 35 రూపీస్ని ఫండ్ మేనేజర్కి స్వేచ్ఛిస్తారు. సో ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంటంటే హై రిస్క్కి మీరు సిద్ధపడితేనే మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి రావాలి. హై రిస్క్ అంటే ఎంత? ఒక సంవత్సరంలో సుమారుగా 40 to 50% మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంది. సపోజ్ మీరు లంసం పెట్టారు 10 లక్షలు, ఒక్కొక్కసారి 1 yearలో 5 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే రిస్క్ రిటర్న్ ఎలాగే ఇస్తుందా? ఒక్కొక్కసారి కోవిడ్ తర్వాత అన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ 100% నుంచి 200% మధ్యలో ఇచ్చాయి. కోవిడ్ తర్వాత ర్యాలీలో 100% నుంచి 200% వరకు ఇచ్చాయి. అంటే 200% 10 సంవత్సరాలు 20% CAGR ఒకే సంవత్సరంలో వచ్చింది. సో స్మాల్ క్యాప్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ హై రిటర్న్ ఆల్సో ఇన్ బుల్ మార్కెట్. ఓకేనా? రెండవది ఏమిటి? టైం మార్జిన్. కనీసం 7 సంవత్సరాలు మీరు పెట్టకపోతే స్మాల్ క్యాప్ ఫండ్స్లో రావద్దు. మీరు ఇన్వెస్ట్ చేసేది గుడ్డిగా 7, ఒక్కోసారి 10 సంవత్సరాలు కూడా, ఒక్కోసారి 7 సంవత్సరాలు. కోవిడ్ ముందు 5 నుంచి 6 సంవత్సరాలు స్మాల్ క్యాప్ ఫండ్స్ రిటర్న్ ఏమి ఇవ్వాలి. అంటే NAV పెరగదు, అక్కడే ఉంటుంది. ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్లో క్వాలిటీ కంపెనీస్ వస్తున్నాయి, ఒక్కోసారి దెబ్బతినే అవకాశం ఉంది. అంటే 7 సంవత్సరాల టైం మార్జిన్ లేకపోతే మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లో రావద్దు. 5 సంవత్సరాలు కూడా సరిపోదంట? సరిపోదు. లార్జ్ క్యాప్ ఫండ్స్లో మీకు 5 సంవత్సరాల ఛాన్స్. మిడ్ స్మాల్ మోర్ దాన్ 7, 10 years మినిమం. మిడ్ అయితే 7. రిస్క్ ఎక్కువ ఉన్న చోట రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రిటర్న్ ఎక్కువ వచ్చిన దగ్గర రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో స్మాల్ క్యాప్ ఫండ్స్లో మరి ఎవరు రావాలి, ఎవరు అవాయిడ్ చేయాలి? యూత్ రావాలి. కనీసం 15 సంవత్సరాలు మీకు డబ్బు అవసరం లేదు అనుకుంటే రావాలి. ఎవరు అవాయిడ్ చేయాలి? 55 years పైన, 60 years, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అవాయిడ్ చేయాలి. యూత్ మీకు ఒక 15 ఏళ్ళు మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లో -40%, -50% వచ్చినా మీకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు, వెయిట్ చేయొచ్చు. సో నేను ప్రజలకు చెప్పేది ఏమిటంటే మీరు పెద్దవారా 60 years అబోవ్న రిస్క్ తీసుకునే సామర్థ్యం లేదా, మీకు స్మాల్ క్యాప్ ఫండ్స్ సూటబుల్ కాదు. మీకు ఒకవేళ బ్యాంకర్స్ కానీ ఇంకొకరు కానీ రిస్క్ని వివరించకుండా స్మాల్ క్యాప్స్ అమ్మితే మీరు తెలుసుకోండి. లేదు మీకు అన్నీ తెలిసి మీ మనవళ్ళ కోసం మీకు అవసరం లేదు, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది, మీకు పెన్షన్,
మీ మనవల కోసం, మీ కూతుర్లు కొడుకుల కోసం సంపద ఇవ్వటం కోసం ఇచ్చారా? దీర్ఘకాలం ఉంటారా? చేయొచ్చు. అంటే మనం ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఏంటంటే 251 నుంచి 1000, జనరల్గా మ్యూచువల్ ఫండ్ సంస్థలు 251 నుంచి 1000 మధ్యలో తీసుకుంటారు. స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఏమిటంటే కొన్ని కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అవ్వటానికి మిక్కిలి అవకాశం ఉంది. కొన్ని సెక్టార్స్ లార్జ్ క్యాప్స్లో లేవు, స్మాల్లోనే ఉన్నాయి కొన్ని సెక్టార్స్. స్మాల్ క్యాప్లో మిక్కిలి ఆపర్చునిటీ ఉంటుంది. అయితే కొన్ని కంపెనీస్ కాంపిటీషన్ తట్టుకోలేక వెనకబడే అవకాశం ఉంటుంది. ఓకే. స్మాల్ క్యాప్స్ ఆర్ వెరీ గుడ్, కానీ రిస్క్, హై రిస్క్, టైమ్ ఆరిజన్, లాంగర్ టైమ్ ఆరిజన్, హూ షుడ్ అవాయిడ్? బెదిరిపోయేవాళ్ళు, పెద్దవాళ్ళు సూటబుల్ కాదు, ఓకే. యూత్కి సూటబుల్. ఓకే. ఓకేనండి. ఓకే. సో ఇవి దృష్టిలో పెట్టుకొని స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ స్మాల్ క్యాప్స్లో కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటారు. డైరెక్ట్ స్టాక్స్లోకి వెళ్తే 7 years కదా 10 yearsకి కూడా స్మాల్ క్యాప్స్ పెరగకుండా జీరో అయిపోయినవి కూడా ఉంటాయి. నేను ఇక్కడ ఫండ్స్ గురించి చెప్తున్నా, నాట్ ఇండివిజువల్ స్టాక్స్. ఇండివిజువల్ స్టాక్స్లో స్మాల్ స్టాక్స్ వెరీ డేంజరస్, వెరీ వాలటిలిటీ. వస్తే మల్టీ బ్యాగర్స్ అయితే మీ అదృష్టం పంట పండుతుంది, లేదంటే మీ డబ్బులు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డైరెక్ట్ స్టాక్స్లో స్మాల్ వెరీ డేంజరస్. పెన్నీ స్టాక్స్ అయితే అసలు అవాయిడ్ చేసేయాలి. పెన్నీ స్టాక్స్ ఏమిటంటే కొంతమంది పెన్నీ స్టాక్స్లో ఏంటంటే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల లోపు స్టాక్స్ని కొంతమంది వాళ్ళు ప్రమోటర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొనటం వల్ల పెరుగుతూ ఉంటాయి. మనం బాగా పెరుగుతుందని మనం పెరిగిన తర్వాత మనం వెళ్తా విరుక్కుంటాము, తర్వాత వాళ్ళు అమ్మేస్తారు. వెరీ డేంజరస్. పెన్నీ స్టాక్స్ దూరంగా ఉండాలి. డైరెక్ట్గా స్టాక్స్కి వెళ్ళే వాళ్ళు బ్లూ చిప్ స్టాక్స్, రీసెర్చ్, డైవర్సిఫికేషన్కి వెళ్ళాలి. ఫండ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు స్మాల్ క్యాప్ ఫండ్స్. స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా హై రిస్క్ ఉంటుంది, అర్థం చేసుకొని రావాలి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు స్మాల్ క్యాప్ ఫండ్స్ని అవాయిడ్ చేయడం చాలా చాలా ఉత్తమం. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండి.